వీ నీడ్ టు రేజ్ అవర్ వాయిస్. దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ. నీట్ అట్లా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, పేపర్ లీక్ అవ్వడం, ఇది కూడా చాలా రెస్పాన్స్ తేడా వచ్చేసినాయి. ఒకటి సబ్మిట్ చేసి ఒకటి మారిపోయింది. 14-15 మార్కులు డిఫరెన్స్ వచ్చేసినాయి రెస్పాన్స్లో. ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. అందరూ షేర్ చేయండి, అందరిని అడగండి, అందరు రియాక్ట్ అవ్వండి, ప్రతి ఒక్కరు వీడియోస్ చేయండి. తెలుస్తుంది మీకు అసలు గవర్నమెంట్ నుంచి ఏది ఫాల్ట్ ఉందా, ఎక్కడ ఫాల్ట్ ఉందా అని. ఇష్యూ ఒక ఆమెకు 67 వచ్చినాయి ఆన్ ద స్క్రీన్, అంటే బిలో 10K 7-8K ర్యాంక్ వచ్చాయి ఆమెకి. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ 59 వస్తున్నాయి, అంటే చూడండి 8 మార్క్స్ డిగ్రీస్ అయినాయి. 45 క్వాలిఫై అయ్యాడు, ఇప్పుడు 36 క్వాలిఫై కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ 47 వచ్చినోడికి 35 వస్తున్నాయి, ఇంకోటికి 55 రావాల్సినోడికి 48 వస్తున్నాయి. ఒకరికి 8 మార్కులు 4 మార్కులు. ఇంకెట్లా తగ్గినాయి అంటే మీరు అసలు ఎట్లా స్టోర్ చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు, సబ్మిట్ చేసిన తర్వాత మీ దగ్గరికి ఎట్లా వచ్చింది కీ, అసలు చేసిన రెస్పాన్స్ ఎట్లా మారిపోయింది, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. క్వాలిఫైడ్ కూడా డిస్క్వాలిఫై కాకుండా పోతున్నారు. ఎవరు రేజ్ చేయట్లేదు వాయిస్. మీరు కూడా అడగండి అసలు ఎట్లా పాసిబుల్ అయిందని చెప్పేసి. ఆ రెస్పాన్స్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రీటాలీ చేయండి, రీవెరిఫికేషన్ చేయడానికి చూడండి. చాలా మంది క్వాలిఫైడ్ డిస్క్వాలిఫై అవుతున్నారు. టాపర్స్ మొత్తం 10K ర్యాంక్ లోపల ఉండాల్సిన వాళ్ళు 20K ర్యాంక్ అవతలకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు 2 years ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఒక అమ్మ నేను చెప్పినా నమ్మట్లేదు అన్న ఇంట్లోనే అంటుంది సిచ్యువేషన్. మా చెల్లి చెప్పినప్పుడు నేను షాక్ అయినా, ఏంటిది. ఒకవేళ కీ చేంజ్ అయితే మీకు ఎగ్జామ్లో చూపించిన కీకి ఇప్పుడు జస్ట్ 1 day తర్వాత వదిలేసిన కీకి 14, 15, 8 క్వశ్చన్లు కీ మారిందంటే అంత డిఫరెన్స్ ఎట్లుంటుంది కీ. మీకు గవర్నమెంట్ ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాలి. చాలామంది పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో పేరెంట్స్ చెప్తే నమ్మట్లేని చెప్తున్నారు. చూసుకోండి.